నమస్తే. మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రైవేట్ అంబులెన్స్. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ అంబులెన్స్లన్నీ కూడా మరి ఇక్కడే ఉంటాయి దరిదాపుగా. అయితే వీళ్ళకు ఈ ప్రైవేటు అంబులెన్స్లు నడవకుండా ఒక పక్కన రెడ్ అంబులెన్స్ అన్నటువంటి ఒక సంస్థ ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ల యజమానులతో కుమ్మక్కైపోయి, ఒక పక్కన రెడ్ అంబులెన్స్ యజమానులు ప్రైవేటుకు సంబంధించినటువంటి కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్ యజమానులంతా కుమ్మక్కైపోయి ప్రైవేటు సంబంధించినటువంటి అంబులెన్స్ డ్రైవర్ల పొట్టగొడతా ఉంది. వాళ్ళిద్దరు కుమ్మక్కైపోయి మా అంబులెన్స్లను ఎవరు కూడా పిలవట్లేదు, దానివల్ల మేము ఉపాధి కోల్పోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుని రెడ్ అంబులెన్స్ అన్నటువంటి సంస్థని హైదరాబాద్లో లేకుండా చేస్తేనే మాకు ఉపాధి లభిస్తుంది, లేకపోతుంటే మా ఫ్యామిలీలంతా కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్లందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒక అంబులెన్స్ కూడా ఇలా ప్రైవేటుకు సంబంధించినటువంటి అంబులెన్స్ ప్రైవేటు ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ వెహికల్స్ అన్నిటిని కూడా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. ఈ బంద్ పెట్టి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత సర్కారులో కొంతమంది కుమ్మక్కైపోయి వాళ్ళు పొట్టగొట్టడం జరిగింది. దాదాపుగా 5-6 సంవత్సరాల కానుంచి ఈ యొక్క రెడ్ అంబులెన్స్ అనేటువంటి సంస్థ తెలంగాణలోకి జొరబడి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పొట్టగొడతా ఉంది అనేది వాళ్ళ యొక్క వాదన. ఈ రెడ్ అంబులెన్స్ అనేటువంటి సంస్థ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆ సంస్థగా చెప్తా ఉన్నారు. ఇంకొక పక్కన సేవా పేరుతోటి సేవా ముసుగులో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఇప్పుడు మరి రోజుకు మరి పెరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లు అన్నిటి కూడా రెడ్ అంబులెన్స్ సంస్థ ఆధ్వర్యంలో నడిచేలాగా చేసుకొని ఇక్కడ వాళ్ళకు 50-50 రేషియోలో, అంటే ఒకవేళ 40,000 కిరాయి కనుక మాట్లాడినట్టయితే ఖచ్చితంగా 20,000 రూపాయలు అక్కడ రెడ్ అంబులెన్స్ అన్నటువంటి సంస్థకు వీళ్ళు ఇవ్వాల్సి వస్తూ ఉంది. అంటే కూర్చున్నటువంటి వాళ్ళకు సగం, ఇక్కడ వీళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకు కూడా సగం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనివల్ల మేము నష్టపోతూ ఉన్నాం, అప్పుల పాలవుతూ ఉన్నాం. కనీసం అంబులెన్స్ యొక్క మేము ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేకపోతా ఉన్నాం. వీటన్నిటి కూడా ఫైనాన్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకుపోయి వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి వల్ల మేమందరూ కూడా ఉపాధి కోల్పోతా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ వందలాదిగా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు అయితే మాత్రం ఒకసారి అయితే చూసుకోవచ్చు. వాళ్ళ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఎందుకు మీరు ప్లాకార్డులు పెట్టుకొని ఈ యొక్క ర్యాలీకి ఎందుకు ప్రిపేర్ అవ్వడం జరిగింది? ఏమవుతా ఉంది? రెడ్ అంబులెన్స్ ద్వారా మీకు వచ్చేటువంటి నష్టం ఏమైంది? నా పేరు నక్క మహేష్, తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గత 7 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ పైన భారీ దోపిడీ జరుగుతుంది. చైనా ఏజెంటు రెడ్ అంబులెన్స్ మాఫియా అనే వ్యవస్థ తెలంగాణలో జొరబడి ఈరోజు తెలంగాణ అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళ పొట్టగొడుతుంది. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం ఆయన ఆందోళన తీసుకొని గత ప్రభుత్వం పెద్దలు ఆయన సపోర్ట్ తోటి తీసుకొని త్వరలో వాళ్ళ పేర్లు కూడా వెల్లడిస్తాం. ఈ సమస్య తీరకపోతే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంతో కూడా మాట్లాడుతున్నాం, మన హెల్త్ మినిస్టర్తో కూడా మాట్లాడినాం. సార్ కూడా మనకు స్పందించిండు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము వెళ్తామని కోరుతున్నాం. మా ఫస్ట్ ఏంటంటే తెలంగాణలో మేము కష్టపడి మేము ఫ్రీ సర్వీస్ చేసుకుంటూ మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. మేము అవసరమైతే ఎవరైతే లేని వాళ్ళకి మేము ఫ్రీగా తీసుకుపోతున్నాం. ఈ అంబులెన్స్ నడపడం వల్ల ఎంతోమందికి మాకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే మేము బాడీలు వేసుకుపోతాం, ఎన్నెన్నో పేషెంట్లను తీసుకొని పోతాం. మా ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు మేము అంబులెన్స్ నడుపుతున్నామన్న. ఎవడో పంజాబ్కి వెళ్ళి వచ్చి ఈరోజు హైదరాబాద్లో ఆయన వెళ్తున్నాడు. దయచేసి మేము ఏమంటున్నామంటే ఈ అంబులెన్స్ పొట్టగొట్టడానికి వచ్చిన రెడ్ అంబులెన్స్ మాఫియాను కార్పొరేట్ హాస్పిటల్లో వాడిని ఎమ్మటే నిషేధించాలి. ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో వాళ్ళకి మీకు దండం పెట్టి చెప్తున్నామన్న, ఒకటే మేము చెప్తున్నాము, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ హైదరాబాద్లో చాలామంది మేము ఉన్నాం, దేనికి మేము అదే ఎన్నో విధంగా మేము సర్వీస్ చేసుకుంటాం. గత 10-20 సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక కార్పొరేట్ సంస్థ పెట్టుకొని ఇలా మొత్తం అన్ని హాస్పిటల్ ఆయన ఉండి మాకు ఈరోజు నడుపుకొని ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. మీరు చూసుకోండి ఎన్ని అంబులెన్స్ లాగి ఉన్నాయో. ఒక్కొక్క బండికి 30,000 ఈఎంఐ ఉంటుంది. బండ్లు గుంజుకోపోయే పరిస్థితి ఉన్నది. మా పిల్లల పుస్తకాలు కుదబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అంబులెన్స్ బిల్లు వదిలిపెట్టుకుని ప్రైవేటు మన ఈ ఫైనాన్స్ వాళ్ళు వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే మా దగ్గర ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రెడ్ అంబులెన్స్ వాడు మాకు ఎక్కడ సోర్స్ లేదన్న. రెడ్ అంబులెన్స్ సరే వాడు వచ్చింది కదా రెడ్ అంబులెన్స్, అతని దగ్గర పోయాము. పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నట్టే ఒక అంబులెన్స్కి 70,000 నుంచి 150,000 వసూలు చేసి దాని తర్వాత ఏం చేస్తుండో మళ్ళీ ఒక కిరాయి పోతే దాన్ని 40% కమిషన్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఒక 10,000 కిరాయి ఇచ్చింది అనుకో, మాకు
10,000 కిరాయిలో 40% పోతే ఆయన 4,000 పోతే మాకు కిరాయి పోయాలంటే మాకు డీజిల్కి సరిపోతుంది. ఉల్టా మేము పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇలా మా ఒకవేళ మీరు అన్నటువంటి ఎక్కువగా వాడు తీసుకునేది రెడ్ అంబులెన్స్ వాడు కస్టమర్ నుంచి ఎక్కువ తీసుకుంటే మీలాంటి వాళ్ళని కస్టమర్ అప్రోచ్ అవుతాడు కదా, ఎందుకు మరి మీకు అప్రోచ్ కావట్లేదు? ఇప్పుడు ఏమవుతుందన్న, కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం రెడ్ అంబులెన్స్ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు రెడ్ అంబులెన్స్ అనే సంస్థ కార్పొరేట్ ఆఫీస్లో వాళ్ళ మనుషులు ఉంటారు. అక్కడ కిరాయి బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. మాకు ఏ విధంగా వస్తే మాకు వచ్చినా వాడే ఇవ్వాలి. మాకు అతను ఎట్లా వచ్చిందంటే ఒక అంబులెన్స్ తీసుకొని వచ్చింది ఫస్ట్. ఇలా 100 అంబులెన్స్ కొనుక్కొని ఆయన బండ్లు మొత్తం నడుపుకుంటుండే. మేము తెలంగాణలో ఎక్కడ పోవాలి? మేము ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మేము ఓట్లేసేది మేము, గెలిపించుకునేది మేము. మమ్మల్ని విడిచిపెట్టి మీరు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇదేనా మనకు తెలంగాణలో మనం తెలంగాణ సాధించుకుంది? దేన్ని సాధించుకున్నాం? మనం ఏడైతే వెనుకబడ్డామో వాళ్ళందరూ మనం ముందుకు వచ్చి మంచి బతకాలనే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఈరోజు ప్రభుత్వాలు దీని మీద బాగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. రెడ్ అంబులెన్స్ అతని మీద మేము హెల్త్ మినిస్టర్ రాజనరసింహ సార్ దగ్గరికి చాలాసార్లు పోయినాము. అతను కూడా అందరితో కూర్చోబెట్టి మీటింగ్ చేసి అరేంజ్ చేస్తానని చెప్పిండు. అవసరమైతే సీఎం రేవంత్ అన్న అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాము. సార్ దగ్గర కూడా పోతాం, అన్న దగ్గరికి. మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. మాకు తెలుసు గత ప్రభుత్వం వల్లనే ఇదంతా జరిగింది. కొంత పెద్దలు వాళ్ళ పిఏలు కమిషన్ల కక్కుతూ బడి ఇదంతా చేశారు. నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళకు, మీరు నిజంగా మా మీద ప్రేమ ఉంటే, మన తెలంగాణలో మన అంబులెన్స్ వాళ్ళు మన ప్రేమ ఉంటే రెడ్ అంబులెన్స్ వ్యవస్థను అన్ని కార్పొరేట్ సంస్థల దాంట్లో తీసేయండి ఫస్ట్. మేము ఒకటే అడుగుతున్నాం, మేము హాస్పిటల్లో యజమానులు ఒకటే అడుగుతున్నాం, మీకు తెలుసో తెలియదో మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తారా మీరు చేస్తారా మాకు తెలియదు, మీరు రెడ్ అంబులెన్స్ అనే సంస్థను బ్యాన్ చేయండి. మీ ఇలాంటి ఎంతోమంది చాలామంది ఇందులో నిరుద్యోగులు కూడా చాలామంది, చదువుకున్న వాళ్ళు చాలామంది ఇందులో మనకి ఏ జాబులు లేవు అనేసి చాలామంది వీళ్ళకి వచ్చి డ్రైవింగ్ చేసుకుంటూ నడుపుకుంటున్నాం. మనం అట్లా కోల్పోయినాం, ఇట్లా కోల్పోతున్నాం. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం మీరు దయచేసి మా మీద దయ ఉంచి మామూలను వాళ్ళ రెడ్ అంబులెన్స్ అనే సంస్థను వెలగొడతాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రమాదం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెడ్ అంబులెన్స్ కంపెనీ ఒక సింగపూర్ హెడ్ ఆఫీస్ ఆ నుంచి చైనా నుంచి డొనేషన్ తెచ్చుకుండు. డొనేషన్ నుంచి కొన్ని వెహికల్స్ ఫస్ట్ 1-2 తెచ్చుకుండు. 1-2 నుంచి మన హైదరాబాద్ అంబులెన్స్లో టైప్ చేసిండు. 5% 10%తో కమిషన్తో నడిపించిండు. కార్పొరేటర్ హాస్పిటల్లో టైప్ అయ్యి గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాని నుంచి కమిషన్ బేసిక్లో తీసుకొని మొత్తం టైప్ చేసుకొని అంబులెన్స్లు అన్నీ టైప్ చేసుకొని 5% 10% నడిపించి మొత్తం ఓవరాల్ హైదరాబాద్ మొత్తం బిజినెస్ మొత్తం యాక్టిఫై చేసుకొని ఇప్పుడు మాకు 50% పెట్టిండు. డౌన్ పేమెంట్ పెట్టిండు. ఫస్ట్ డౌన్ పేమెంట్ లేదు, ఉల్టా ఆయన్నే 5,000 ఇచ్చి స్టిక్కర్ వేసి ఇట్లా ఇచ్చేది. ఇప్పుడు ఏంది డౌన్ పేమెంట్ రీఫండ్ లేదు. డౌన్ పేమెంట్కి మళ్ళీ వాళ్ళ ఆధారంలో ఇప్పుడు 50,000 70,000 1 lakh 150 అవి రీఫండ్ లేకుండా మనకి డౌన్ పేమెంట్ కట్టి 50-50 కమిషన్లో నడిపిస్తున్నాం. దానివల్ల మాకు వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు మేము ఫైనాన్షియల్ కట్టుకోలేకపోతున్నాం. 50-50 అంటే కనీసం ఒక 10,000 కిరాయి పోయినప్పుడు 50-50 5,000లో మేము పెట్రోల్ డీజిల్ డ్రైవర్కి మేము ఇప్పుడు మాకు దానికి మొత్తం వచ్చిన తర్వాత విలాల్మెంట్కి మొత్తం బండి పని చేయించినాక కూడా ఏం ఇవ్వకుండా ఖాళీ మాకు ఇంట్లో కూడా వెళ్తలేదు. ఇంట్లో కూడా వెళ్ళకుండా బయటికి వెళ్ళి తీసుకొచ్చిన అప్పు తీరకుండా మళ్ళీ అది చేసేసరికి ఏది లేకుండా బండి వదిలిపెట్టుకుంటున్నాం. శ్రీరామ్ ఫైనాన్స్లో ఉన్నత ఫైనాన్స్లో మన సోలమండ ఫైనాన్స్లో ఒక 10 వెహికల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అవి బయట కొనలేని పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఎవరన్నా బండి కొందామన్నా కానీ వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి అంతవరకు చేస్తుండే. ఇంకోటి ఏంటంటే ఒక 300 వెహికల్స్ కంపెనీ తెచ్చుకోండు. అక్కడికి వెళ్ళి ఫ్రీ డొనేషన్ చెప్పేసి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఒక సేవా ముసుగులో మొత్తం దోపిడీ చేస్తుండు. దీన్ని అరికట్టితే మాకు నష్టం జరగకుండా జరుగుతుంది. అట్లా మీరేమని చెప్తారన్న? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారు అంబులెన్స్? నేను ఒక 6 సంవత్సరాల నుంచి తోలుతున్నాను అంబులెన్స్. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అప్పటి లెక్క లేదన్న. ఇప్పుడు మొత్తం వచ్చేసి దోచుకోవడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకే డబ్బులు ఇచ్చేసి కేసులు మేము ఇస్తాము, మీరు చూసుకోవాలి, మీరు చేసుకోవాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అలా లేదన్న. మనకు దగ్గర ఇప్పుడు ఒక్క బండి దగ్గర నుంచి ఆయనే ఆల్మోస్ట్ 3 నెలలకి 6 నెలలకి 70,000 80,000 కట్టించుకుంటున్నాడు. మాతోనే కట్టించుకుంటున్నాడు. రెడ్ అంబులెన్స్ అనే సంస్థ మాతోనే కట్టించుకొని మీ కిరాయిలు చెప్తామని చెప్పేసి ఇప్పుడు పేషెంట్ దగ్గర ఇక్కడ నుంచి ఒక 2,000 కిలోమీటర్లు పోవాలన్న. వెంటిలేటర్ పేషెంట్ ₹1,00,000 మాట్లాడుతుండు, 40,000 ఆయన తీసుకుంటున్నాడు, 60,000 బండికి ఇస్తుండు. బండి అంత దూరం పోయిస్తే 10-15,000
ఓనర్కి మిగులుతున్నాయి. అది 5-6 రోజులు పోయిన తర్వాత కంపెనీ ఆడ కూర్చొని 40-50 వేలు సంపాదించుకుంటుంది. మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది, అన్నీ చేయడం జరిగింది. మనలోకి రీసెంట్గా అన్న ఒకసారి మాట్లాడితే వెళ్ళి మాట్లాడి గొడవ చేయడానికి చూస్తే పోలీసులను పంపించి బెదిరియడం జరిగింది. మాకైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదన్న. టీఆర్ఎస్ గవర్నమెంటే ఫస్ట్ దీనికి మొత్తం ఎంకరేజ్ చేసి మొత్తం ఆగం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా మాకు కొంచెం అంతో ఎంతో సాయం చేస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రెడ్ అంబులెన్స్ సంస్థ అనేది హైదరాబాద్గా టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా లేకుండా ఉండాలన్న. ఆల్రెడీ ఈ ఇష్యూలు చాలా స్టేట్లలో నడుస్తున్నాయి. పంజాబ్లో వాళ్ళ ఓన్ ప్లేస్ అయిన పంజాబ్లో కూడా ఇలాంటి ఇష్యూ వస్తే పంజాబ్ వాళ్ళు అక్కడ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. బెంగళూరులో అయితే బండ్లు మొత్తం తలగబెట్టేసారు. మేము తలగబెట్టాలంటే మేము ఇక్కడ అంబులెన్స్ ఒక 7 నుంచి 800 మంది ఉంటాం. పోయి తలగబెట్టాలంటే 2 నిమిషాలు కూడా పట్టదు. ఒక 100 మంది 200 మంది పోయి తలగబెట్టాలంటే 2 నిమిషాలు కూడా పట్టదు. కాబట్టి తలగబెట్టకుండా ఆలోచిస్తున్నాం, ఎందుకు పబ్లిక్ న్యూసెన్స్ కావద్దు, గొడవలు కావద్దు, లొల్లిలు కావద్దని మేము అనేది ఒక ధర్మం వైపు నడుచుకుంటూ వెళ్ళి సైలెంట్గా ఈ ధర్నాలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటారు. దీనికి కూడా ర్యాలీ కూడా ఇలా పర్మిషన్ ఇవ్వలేదు మాకు. అయితే మేమే పార్కింగ్లో మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని ప్రెస్ వాళ్ళని పిలవడం జరిగిందన్న. ఏ విధంగా లేదన్న. తెలంగాణ నుంచి రెడ్ అంబులెన్స్ సంస్థ కంప్లీట్గా వెళ్ళిపోవాలన్న. ఓన్లీ హైదరాబాద్లోనే దీని హవా నడుస్తుంది. ఏ డిస్టిక్లో పోయినా, ఖమ్మం పోయినారు, ఖమ్మంలో తరిమి ఎలా కొట్టినారు. అలా మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి లోకల్ పొలిటీషియన్ నుంచి బాగా సపోర్ట్ ఉందన్న. ఎందుకంటే వాళ్ళకి ఏం పంపిస్తున్నారు ఏందని ఏం తెలియదు. వాళ్ళకైతే 100% సపోర్ట్ ఉంది. ఆ ధైర్యంతో ఆయన రెచ్చిపోతున్నాడు. హైదరాబాద్ నుంచి రెడ్ అంబులెన్స్ అనే సంస్థ కంప్లీట్గా వెళ్ళిపోవాలన్న. అది వెళ్ళిపోతేనే ఇక్కడ మేము ఈ అంబులెన్స్ నమ్ముకొని ఒక 1200 కుటుంబాలు ఉన్నాయన్న హైదరాబాద్లో. అందరినీ రోడ్డు పాలు చేసినాడు అన్న. ఒక్కొక్క ఓనర్ పాత ఓనర్ 15-20 సంవత్సరాల ఓనర్ కూడా కంటికి కనబడకుండా అయిపోయినారన్న. అలాంటి పరిస్థితి వచ్చి ఇప్పుడు ఆటోలు తోలుకునే పరిస్థితి వచ్చిందన్న. ఎలానే చేసి హైదరాబాద్ నుంచి రెడ్ అంబులెన్స్ సంస్థని కంప్లీట్గా బ్యాన్ చేసేయాలన్న. సేవా కార్యక్రమం కానే కాదు, దందా. మేము ఒక పేషెంట్కు 1000 రూపాయలకి వెళ్ళే పేషెంట్కు 3 నుండి 4,000 రూపాయలు ఆన్లైన్లో అడ్వాన్స్గా పే చేసుకొని వాళ్ళు చేసేది పెద్ద మాఫియా. సేవా కార్యక్రమం కానే కాదు. మీరు ఒకసారి ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి. వీళ్ళు ఛార్జెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ఛార్జెస్ ఎంత ఉన్నాయి అనేది అదంతా పెద్ద మాఫియా. రెడ్ అంబులెన్స్ వెళ్ళిపోవడానికి రీజన్ అదే. సేవా కార్యక్రమం చేస్తే మనం కూడా ఓకే అంటాము. అది సేవ కానే కాదు, పెద్ద మోసము. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దయచేసి ఒక్కసారి రెడ్ అంబులెన్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు చేసే మోసాలు ఏంది, వాళ్ళు చేసే ఛార్జెస్ ఏంది అనేది. పేషెంట్కి సేవ చేయట్లేదు, అదంతా చెప్పేటన్ని పచ్చి అబద్ధాలు అంటే అబద్ధాలు. అందుకే రెడ్ అంబులెన్స్ను హైదరాబాద్కి వెళ్ళి పంపించేసాలి. హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించి మాలాంటి ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళతో ఒక్కసారి ఒకసారి సంప్రదించి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకున్న తర్వాతనే వాళ్ళను హాస్పిటల్ వాళ్ళు ఏదైతే టైఅప్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ పంపించాలని మా నుండి రిక్వెస్ట్ చేస్తున్నాం.